ఇందుగలదు అందలేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందుగలదు కాంగ్రెస్ అవినీతి అని మరోసారి బట్టబయలైంది. నేషనల్ హెరాల్డ్ పేరుతో మనీ లాండరింగ్ చేసి వేల కోట్లు దోచేయాలని కాంగ్రెస్ భారీ కుట్ర పన్నింది. అసలు ఈ కుంభకోణం వెనుక జరిగిన కుట్ర ఏంటి? 1938లో ప్రారంభమైన నేషనల్ హెరాల్డ్ అనే వార్తాపత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ నిర్వహించింది. దాదాపు 5,000 మంది స్వాతంత్ర సమరయోధులు ఈ సంస్థను నడిపించారు. ఆర్థిక సంక్షోభంతో ఏజేఎల్ సంస్థ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. 2,000 కోట్ల రియల్ ఎస్టేట్ ఆస్తులను కలిగి ఉన్న ఈ సంస్థను ఎలాగైనా కొట్టేయాలని అప్పట్లోనే గాంధీ కుటుంబం కుట్ర పన్నింది. సంస్థను ఆదుకుంటామనే సాకుతో 90 కోట్లను అప్పుగా ఇచ్చింది. మెల్లిమెల్లిగా సంస్థను మళ్లీ అప్పుల్లోకి నెట్టివేసి 2008లో మొత్తం పత్రికనే మూతబడేలా చేసింది. ఈ సంస్థను దోచేయడానికి ఇదే సరైన సమయమని భావించిన రాహుల్ గాంధీ 2010లో యంగ్ ఇండియా అనే సంస్థను తీసుకొచ్చారు.